హాయ్ అందరికీ. మరి నాటుకోడి అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. మరి ఇలాగ పికిల్ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఒక్క నెల రోజులైనా సరే పోకుండా చాలా బాగుంటుందండి. ఇలా పక్క కొలతలతోటి ఈ పికిల్ కానీ తయారు చేసుకుంటే అసలు బయట పెట్టుకున్నా సరే పోకుండా ఉంటుంది. ఇలా పక్కా కొలతలతో చేసుకుంటే ఈ పికిల్ అనేది నెల రోజులు కానీ 2 నెలలు కానీ అసలు బూజు అనేది రాకుండా ఉంటుంది. చెమ్మ లేకుండా చూసుకోవాలి. అందుకనే ముందు ఇదంతా కూడా స్కిన్లెస్ చేయించుకున్నాక ఇదిగోండి నేనైతే కిలో తీసుకున్నాను. ఇవన్నీ కూడా చిన్న చిన్నగా ఇలాగా ముక్కలు కొట్టించేసుకోవాలి. కొంచెం చిన్నగా ఉంటేనే పికిల్ అనేది చాలా బాగా వస్తుంది. ఇదిగోండి ఇదంతా స్కిన్లెస్ తీసినా కూడా ఇంకా చాలా ఉంది. అక్కడక్కడ ఉన్నా కూడా చాలా గట్టిగా ఉంది కాబట్టి రావట్లేదు అది. ఇలాగ అక్కడక్కడ ఉన్నా కూడా పర్వాలేదు. దీన్ని అంతా కూడా ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో అయితే ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక స్పూను సాల్ట్ వేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి. ఇదంతా కూడా ముక్కలు బాగా పట్టేటట్టు మ్యారినేట్ చేసుకుంటే ఇలాగ మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. అసలు ఇలా పికిల్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పక్క కొలతలతో పట్టుకుంటే నేను చెప్పిన కొలతలతోటి అసలు పోనన్న పోదు, ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది. ఇదిగోండి ఇలా కుక్కర్ గిన్నె తీసుకుని అయితే వాటర్ ఏమి వేయలేదు. ఎలా అయితే మ్యారినేట్ చేసామో అందులో అలాగే వేసాము. ఒక 6 విజిల్లు వచ్చేదాకా కూడా దీన్ని అయితే ఉడికించుకుని ఆవిరంతా పోయిన తర్వాత తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇలాగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని అందులో అయితే ముక్కలన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ అయితే రావాలి. బాగా వేగితేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఇదిగోండి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఎలాగో కుక్కర్లో వేసి ఉడికించాం కాబట్టి తినడానికి కూడా చాలా బాగుంటుంది. నాటుకోడి అనేసరికి కుక్కర్లోనే ఉడికించుకోవాలి. ఎందుకంటే బాయిలర్ అయితే ఒక గిన్నెలో వేసుకుని ఒక్క 10 నిమిషాలు బాయిల్ చేసుకొని సరిపోతుంది. ఇదైతే 6 విజిల్లు అయితే వేసాను. ఇదిగోండి తీసిన తర్వాత వేయించిన తర్వాత ఇంత అయింది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని మళ్ళీ అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, అలాగే 5-6 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసిన తర్వాత 2 గరిటెలు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మీడియంలో పెట్టుకొని ఈ విధంగా అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసాను ఎందుకంటే ఇది నాటుకోడి పికిల్ కాబట్టి. ఇదిగోండి వేయించిన తర్వాత ఇంత అయింది కదా. దీనికైతే కొలతలు తీసుకుందాం. పోపు అంతా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత చెక్క, లవంగ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఫ్రై చేసిన మసాలా వేసాను. అలాగే ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసి పొడి చేసిన మసాలా కూడా వేసాను. అలాగే ఆవుపిండి, అలాగే మెంతులు కలిపి పిండి చేసింది కూడా వేసాను. తర్వాత ఇందులో తగినంత సాల్ట్, తగినంత కారం, అలాగే గరం మసాలా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత వేయించుకున్న ముక్కలన్నీ ఇందులో వేసుకుని గరిటెతో చక్కగా ముక్కలకన్నిటికి పట్టేటట్టు అయితే కలుపుకోవాలి. ఇలా ముక్కలన్నిటికి కలిపిన తర్వాత అయితే మసాలాలు, కారం, సాల్ట్ అన్నీ కూడా బాగా పడతాయి. పట్టిన తర్వాత ఇందులోకి అయితే ఒక 5-6 నిమ్మకాయలు రసం తీసి అయితే పెట్టాను. ఈ రసం అంతా కూడా ఇందులో వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఇదిగోండి పికిల్ అనేది ఈ విధంగా అయితే తయారవుతుంది. చాలా బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.